హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన వెబ్సైట్స్లో ఇమేజెస్ ఎలా పెట్టాలి అనేది నేర్చుకుందాం. మనం ఏదైనా ఒక వెబ్సైట్లో ఏదైనా ఇన్ఫర్మేషన్ కోసం సెర్చ్ చేసినప్పుడు మనకు వచ్చిన రిజల్ట్ అనేది మొత్తం టెక్స్ట్లో మాత్రమే ఉందనుకోండి, చూడడానికి బాగోదు. మనం ఆ కంటెంట్కి రిలేటెడ్ ఇమేజెస్ కూడా అక్కడక్కడ మధ్యలో యాడ్ చేస్తే చూడడానికి అట్రాక్టివ్గా, అలాగే చదివేటప్పుడు మనకి ఇమేజెస్ ఉండడం వల్ల త్వరగా అర్థమవుతుంది. సో మనం ఇప్పుడు వెబ్ పేజెస్లో అసలు ఇమేజెస్ ఎలా పెట్టాలి అనేది చూద్దాం. ముందుగా మన వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకు వెబ్ పేజెస్లో ఇమేజెస్ రావడం కోసం HTMLలో img అనే ట్యాగ్ అయితే ఉంది. ఈ ట్యాగ్ని యూజ్ చేసి మనకు నచ్చిన ఇమేజ్ని ఇవ్వచ్చు. ఈ ఇమేజ్ అనే ట్యాగ్లో మనకి కొన్ని యాట్రిబ్యూట్స్ అయితే ఉంటాయి. SRC, విడ్త్, హైట్ ఇలా ఉంటాయి. వీటిలో SRC అనే యాట్రిబ్యూటు మనకి ఇమేజ్ యొక్క సోర్స్ ఇవ్వడానికి యూజ్ అవుతుంది. ఇక్కడ ఇమేజ్ యొక్క సోర్స్ అంటే మనం ఇమేజ్ యొక్క ఫైల్ పాత్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే విడ్త్ అండ్ హైట్ అనేవి మనకు కావాల్సినంత విడ్త్ అండ్ హైట్ ఇవ్వడానికి యూజ్ అవుతాయి. ఈ ఇమేజ్ ట్యాగ్ అనేది సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్. దీనికి ఒకటే ట్యాగ్ ఉంటుంది. సో దీనికి క్లోజ్డ్ బ్రాకెట్ ముందే ఒక ఫార్వర్డ్ స్లాష్ అనేది ఇస్తాము. ఇవ్వకపోయినా కానీ ఎగ్జిక్యూట్ అవుతుంది, కానీ ఇలా ఫార్వర్డ్ స్లాష్ ఇవ్వడం వల్ల మన కోడ్ అనేది ప్రొఫెషనల్గా కనిపిస్తుంది. ఇప్పుడు మనం ప్రాక్టికల్గా చూద్దాం. ఇక్కడ నేను ఒక HTML ఫైల్ని అయితే క్రియేట్ చేస్తున్నాను. ఇండెక్స్ అని నేమ్ ఇచ్చి ఎక్స్టెన్షన్గా .html ఇచ్చి సేవ్ చేస్తున్నాను. ఇదే ఫోల్డర్లో నేను వెబ్ పేజ్లో పెట్టాలి అనుకున్న ఇమేజ్ని ఉంచాను. ఇప్పుడు ఈ HTML ఫైల్ని సబ్లైమ్ టెక్స్ట్లో ఓపెన్ చేస్తున్నాను. ముందుగా HTML స్ట్రక్చర్ని క్రియేట్ చేసుకుంటున్నాను. ఇక్కడ టైటిల్ ట్యాగ్స్ మధ్యలో వెబ్ పేజ్ నేమ్ ఇమేజ్ ట్యాగ్ అని ఇస్తున్నాను. ఇప్పుడు బాడీలో నేను ఒక ఇమేజ్ ట్యాగ్ని తీసుకుంటున్నాను. తీసుకొని SRC యాట్రిబ్యూట్లో ఇమేజ్ ఫైల్ నేమ్ ఇస్తున్నాను. ఇక్కడ ఇమేజ్ ఫైల్కి HTML స్పేస్ logo.png అని ఉంది కదా, సేమ్ నేమ్ని ఇక్కడ సోర్స్లో ఇస్తున్నాను. ఇప్పుడు సేవ్ చేస్తున్నాను. ఈ ఫైల్ని క్రోమ్ బ్రౌజర్లో ఓపెన్ చేస్తే మనకు ఈ వెబ్ పేజ్ టైటిల్ మనం ఇచ్చిన ఇమేజ్ ట్యాగ్స్ అనేది ఇక్కడ వచ్చింది. అలాగే బాడీలో ఇమేజ్ ట్యాగ్లో ఇచ్చిన ఇమేజ్ అనేది వెబ్ పేజ్లో అయితే ఇలా వచ్చింది. ఒకవేళ మీకు ఈ ఇమేజ్ యొక్క హైట్ అండ్ విడ్త్ నచ్చలేదు అనుకోండి, చేంజ్ చేసుకోవచ్చు. ఈ ఇమేజ్ ట్యాగ్లోనే విడ్త్ అనే యాట్రిబ్యూట్ ఇచ్చి దానిలో సైజ్ వచ్చేసి 300 ఇస్తున్నాను. అలాగే హైట్ అనే యాట్రిబ్యూట్ ఇచ్చి సైజ్ 400 వాల్యూ ఇస్తున్నాను. ఇప్పుడు ఈ ఫైల్ని సేవ్ చేస్తున్నాను. బ్రౌజర్లో రీఫ్రెష్ చేస్తే మనకి ఇమేజ్ సైజ్ అనేది ఇలా చేంజ్ అయ్యింది. సో మనకు కావాల్సిన డైమెన్షన్స్లో ఇమేజ్ని వెబ్ పేజ్లో ఇవ్వచ్చు. ఇప్పుడు నేను HTML ఫైల్ ఉన్న ఫోల్డర్లో ఇంకో ఫోల్డర్ని క్రియేట్ చేస్తున్నాను. న్యూ అని నేమ్ ఇచ్చి సేవ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ ఇమేజ్ని ఈ ఫోల్డర్లో నుంచి న్యూ ఫోల్డర్లోకి మూవ్ చేస్తున్నాను. ఇప్పుడు బ్రౌజర్లో రీఫ్రెష్ చేస్తున్నాను. ఇక్కడ మనకు ఇమేజ్ అనేది డిస్ప్లే అవ్వడం లేదు, ఎందుకంటే మనం ఇచ్చిన సోర్స్ SRC ఫైల్ అనేది మిస్ అయ్యింది. సో ఇలా మనకు ఇమేజ్ మిస్ అయినప్పుడు ఇలా ఎంటీ బాక్స్ అనేది డిస్ప్లే అవుతుంది. ఇలా ఇమేజ్ మిస్ అయినప్పుడు ఏమైనా టెక్స్ట్ డిస్ప్లే చేయాలి అని అనుకుంటే మనకి ఆల్ట్ అనే యాట్రిబ్యూట్ ఉంది. ఇక్కడ ఒక ఆల్ట్ యాట్రిబ్యూట్ ఇచ్చి దానిలో ఇమేజ్ నాట్ ఫౌండ్ అని మెసేజ్ ఇస్తున్నాను. ఇప్పుడు ఈ ఫైల్ని సేవ్ చేసి బ్రౌజర్లో రిఫ్రెష్ చేస్తున్నాను. ఇలా మనకు బాక్స్ అనేది పోయి మనం ఇచ్చిన ఆల్టర్నేట్ మెసేజ్ అనేది డిస్ప్లే అయ్యింది. ఇందాక మనం SRC యాట్రిబ్యూట్లో ఓన్లీ ఇమేజ్ నేమ్ మాత్రమే ఇచ్చాం, ఎందుకంటే మన HTML ఫైల్ అలాగే ఇమేజ్ రెండు కూడా సేమ్ ఫోల్డర్లో ఉన్నాయి కాబట్టి. ఇలా HTML ఫైల్ అండ్ ఇమేజ్ ఒకే ఫోల్డర్లో ఉంటే మనం నేమ్ ఒకటే ఇస్తే సరిపోతుంది. అలా కాకుండా ఇమేజ్ అనేది వేరే ఫోల్డర్లో ఉంటే ఆ ఇమేజ్ యొక్క స్టోరేజ్ పాత్ SRC యాట్రిబ్యూట్లో ఇవ్వాలి. ఇప్పుడు నాకు ఈ ఇమేజ్ అనేది PCలో D డ్రైవ్లో YT ఫోల్డర్లో HTML అనే ఫోల్డర్లో ఎగ్జాంపుల్ అనే ఫోల్డర్లో ఇమేజ్ అనే ఫోల్డర్లో న్యూ అనే ఫోల్డర్లో ఉంది. ఇప్పుడు మనం ఈ ఇమేజ్ పాత్ కోసం ఈ ఇమేజ్ మీద మౌస్ రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్లోకి వెళ్తే ఇక్కడ లొకేషన్ అని ఉంటుంది.
దీనిని కాపీ చేసి ఇక్కడ సోర్స్ యాట్రిబ్యూట్లో పేస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ఇంకో స్లాష్ ఇచ్చి ఇప్పుడు ఇమేజ్ నేమ్ HTML స్పేస్ లోగో డాట్ PNG అని ఇచ్చి ఫైల్ని సేవ్ చేస్తున్నాను. ఇప్పుడు బ్రౌజర్లోకి వెళ్ళి రిఫ్రెష్ చేస్తే మనకు ఇమేజ్ అనేది డిస్ప్లే అయింది కదా. ఇలా మనకు ఇమేజ్ పాత్ కరెక్ట్గా ఉంటే ఇమేజ్ డిస్ప్లే అవుతుంది. ఒకవేళ ఇమేజ్ మిస్ అయితే ఆల్టర్నేటివ్ టెక్స్ట్ అనేది డిస్ప్లే అవుతుంది. ఈ విధంగా మన వెబ్ పేజెస్లో ఇమేజెస్ని అయితే ఇవ్వచ్చు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.